నమస్తే వెల్కమ్ టు సిటీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ ఆర్జీవన్ ఏరియాలో లక్ష్య సాధనకు ముందుగానే బొగ్గు ఉత్పత్తిని సాధించిన ఓసీపీ 5 ఉద్యోగులు లక్ష్య ఛేదనను అధిగమించిన ఉద్యోగులను అభినందించిన జీఎం చింతల శ్రీనివాస్ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా లైసెన్స్ కలిగిన తుపాకులు సరెండర్ చేయాలి రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఆదేశాలు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు గుమ్మడి కుమారస్వామి నేతకాని సామాజిక వర్గాన్ని కించపరుస్తూ మాట్లాడాడంటూ నిప్పులు చెరిగిన నేతకాని మహర సామాజిక వర్గం నాయకులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాబు జగజీవన్ రామ్ జ్యోతిరావు పూలే జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించండి మేయర్కు వినతిపత్రం అందించిన అంబేద్కర్ యువజన సంఘం నాయకులు పెద్దపల్లి పార్లమెంటు ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన బీజేపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్ ఆర్జీవన్ ఏరియాలోని ఓసీ5 అనుకున్న దానికంటే 6 రోజుల ముందుగానే లక్ష్య ఛేదనను సాధించింది. ఉద్యోగుల సమిష్టి కృషితో ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించిన ఉద్యోగులకు ఆర్జీవన్ జీఎం చింతల శ్రీనివాస్ అభినందించారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ ఆర్జీవన్ ఏరియాలోని జీడీకే ఓసీ5 మొదలైన దగ్గర నుంచి ఇప్పటి వరకు అత్యధిక ఉత్పాదకత సాధించడం జరిగిందన్నారు. 30 లక్షల టన్నులకు గాను 34,25,895 అదనంగా సాధించి 116% ఉత్పత్తిని లక్ష్యానికి 6 రోజుల ముందుగానే చేరుకోవడం జరిగిందని తెలిపారు. రవాణాలో ఇప్పటి వరకు రోజుకు 10 లేదా 12 టన్నుల బొగ్గు మాత్రమే రవాణా చేసేదని ఈ నెల 25న అత్యధికంగా రవాణా 16,119 టన్నులు బొగ్గు రవాణా చేయడంలో సఫలీకృతమై సమిష్టి కృషితో సత్ఫలితాలు సాధించిన ఓసీపీ5 అధికారులు, ఉద్యోగులు, యూనియన్ నాయకులు, మహిళా కార్మికులు, సూపర్వైజర్, స్టాఫ్, కాంట్రాక్టు ఉద్యోగులకు ప్రాజెక్టు ఆఫీసర్ చంద్రశేఖర్, డీజీఎం రామస్వామి, మేనేజర్ అనిల్ గాబలే, గని యాక్టింగ్ మేనేజర్ గంధం రాములకు జీఎం చింతల శ్రీనివాస్ అభినందనలు తెలిపారు. ఇదే విధంగా ఉద్యోగులందరూ రక్షణతో విధులు నిర్వహిస్తూ ముందుకు సాగాలని కోరారు. ఆర్జీవన్ ఏరియాకి ఈ ఆర్థిక సంవత్సరం 2023-24 సంవత్సరానికి గాను నిర్దేశించిన ఉత్పత్తి లక్ష్యం 43.80 లక్షలు. దాంట్లో భాగంగా జీడీకే 5 ఓసీకి 30 లక్షలుగా టార్గెట్ నిర్దేశించడం జరిగింది. దానికి గాను నిన్నటి వరకు 34,20,000 టన్నులు సాధించారు. సుమారు 116% సాధించారు. 3 అండర్గ్రౌండ్ మైన్స్ జీడీకే 1 70%, జీడీకే 2 77 మరియు జీడీకే 11 70% సాధించారు. ముఖ్యంగా ఓపెన్ క్యాస్ట్ మైన్ 116% సాధించడం వల్ల ఆ మైన్స్లో ఉన్నటువంటి ఏదైతే ఉత్పత్తి తగ్గిందో వాటిని అండర్గ్రౌండ్ మైన్స్ ఓపెన్ క్యాస్ట్ మైన్ పూడ్చడం జరిగింది. దానివల్ల మనం నిన్నటి వరకు ఏరియాకు నిర్దేశించే లక్ష్యం 43.8 లక్షలు ఒక వారం రోజుల ముందే సాధించడం జరిగింది. ఈ సందర్భంగా ఆర్జీవన్లో ఏరియాలో పనిచేస్తున్న అందరు ఉద్యోగస్తులు, అధికారులు, ముఖ్యంగా యూనియన్ నాయకులందరినీ నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను. మరియు ఇన్ పర్టికులర్గా ఓసీ5 ఉద్యోగస్తులందరూ, పిఓ గారు, మేనేజర్ గారు, ఇతర అందరు ఉద్యోగస్తులు, ముఖ్యంగా యూనియన్ నాయకులు నిర్దేశించే లక్ష్యం 30 లక్షలు అయితే 34,25,000 టన్నులు సాధించారు. ఈ సందర్భంగా వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాను. ఇదే స్ఫూర్తిగా పనిచేసి నెక్స్ట్ ఆర్థిక సంవత్సరం కూడా, వచ్చే ఆర్థిక సంవత్సరం 24-25 సంవత్సరానికి కూడా సేమ్ 43.8 లక్షలుగా టార్గెట్ పెట్టడం జరిగింది. వచ్చే సంవత్సరం కూడా ఇదే స్ఫూర్తితో పనిచేసి మన ఏరియాకు నిర్దేశించే లక్ష్యాన్ని ముందుగానే సాధించాలని నేను అందరినీ మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. నాణ్యత ప్రమాణాలను ఏదైతే మైన్కి నిర్దేశించిన గ్రేడ్ మెయింటైన్ చేస్తూ రక్షణతో పనిచేస్తూ వచ్చే ఆర్థిక సంవత్సరం కూడా ఇదే విధంగా పనిచేసి మన ఏరియాను అభివృద్ధి పదంలో నడిపించాలని అందరు అధికారులకు మరియు అందరు ఉద్యోగస్తులకు, యూనియన్ నాయకులకు మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తూ అధికారులు మరియు
ఉద్యోగస్తుల మధ్య చాలా చక్కటి సమన్వయాన్ని కనపరిచిన యూనియన్ నాయకులందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు మరి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని లైసెన్స్ కలిగిన తుపాకులను వెంటనే సరెండర్ చేయాలని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా సిపి సిటీ న్యూస్ తో మాట్లాడుతూ పార్లమెంటు ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో పోలీస్ శాఖ ఈ మేరకు చర్యలు చేపట్టిందన్నారు. ఆయుధ చట్టం 1959 సెక్షన్ 21 ప్రకారం కమిషనరేట్ పరిధిలో నివసిస్తూ లైసెన్సు తుపాకులు కలిగిన ఉన్నవారంతా సమీపంలోని పోలీస్ స్టేషన్లో డిపాజిట్ చేయాలని, ఎన్నికల నేపథ్యంలో శాంతి భద్రతలకు భంగం వాటిల్లకుండా ఎలాంటి హింసాత్మక ఘటనలు చోటు చేసుకోకుండా ఎన్నికల సందర్భంగా ముందస్తుగా ఆయుధాలు డిపాజిట్ చేయాలన్నారు. అలా చేయని వారిపై కేసులు పెట్టేందుకు వెనకాడమని సిపి తెలిపారు. డిపాజిట్ చేసి ఆయుధాలను ఎన్నికల ప్రక్రియ ముగిసిన అనంతరం తిరిగి జూన్ 6న తీసుకోవచ్చని సూచించారు. ఈ విషయంలో జాతీయ బ్యాంకులు, ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే భద్రతా సిబ్బంది, గార్డ్ డ్యూటీలో ఉన్న వారికి మినహాయింపు ఉంటుందని తెలిపారు. స్టేట్ కోఆర్డినేషన్ మీటింగ్లో గచ్చిరోలికి పిలవడం జరిగింది. ఇక్కడ నుంచి ఆఫీసర్స్ అందరూ ఇక్కడ వెళ్ళి గచ్చిరోలిలో డిస్కస్ చేసి రావడం జరిగింది. తర్వాత నెక్స్ట్ కమింగ్ డేస్లో ఆల్ రౌడీ షీటర్స్, హిస్టరీ షీటర్స్ అందరినీ కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. అండ్ వాళ్ళందరినీ ఎవరైతే నటోరియస్ ఉన్నారో వాళ్ళందరినీ సెక్యూరిటీ సెక్షన్స్ కింద తీసుకోవడం జరుగుతుంది. అండ్ కమింగ్ టు డిపాజిషన్ ఆఫ్ లైసెన్స్డ్ వెపన్స్కి మన దగ్గర నియర్లీ 69 లైసెన్స్ ఉన్నాయి. దాంట్లో 85 వెపన్స్, అంటే కొన్ని లైసెన్స్కి 2 ఉండవచ్చు. సో 85 వెపన్స్ ఉన్నాయి. దీంట్లో బ్యాంకుకు వాళ్ళ సెక్యూరిటీ కోసం ఇచ్చిన లైసెన్సెస్ ఆ వెపన్స్ని మాత్రం సీజ్ చేయలేదు, అది వాళ్ళు వాడుకోవచ్చు. సో అది గైడ్లైన్స్ ఉన్నది. సో అవి 48 ఉన్నాయి. ఒకటేమో నాట్ పర్చేజ్, ఒకటి ఇంకా లైసెన్స్ తీసుకున్నా కానీ వెపన్ పర్చేజ్ కాలేదు. ఒకటేమో స్పోర్ట్స్ కోటాలో ఉంది, అది కూడా ఎగ్జంప్షన్ ఉంది. తర్వాత 2 పోలీస్కి సంబంధించినవి ఉన్నాయి, అవి ఎగ్జంప్షన్స్ ఉన్నాయి. సో టోటల్గా మొత్తం 33 వెపన్స్ అన్నీ మొత్తం డిపాజిట్ అయి ఉన్నాయి. ఇంకా చేయాల్సినవి అయితే ఏమీ లేవు. తర్వాత ఇవి కాకుండా మనకు పోలీస్ ఆఫీసర్స్కి, తర్వాత రెవెన్యూ ఆఫీసర్స్కి కోఆర్డినేషన్ బాగుండాలి. దానికోసము ఏసీపీ అండ్ ఆర్డీఓ, ఇన్స్పెక్టర్ అండ్ ఎంఆర్ఓ అండ్ ఇలా వాళ్ళకు కౌంటర్ పార్ట్స్ని కూర్చోబెట్టి ఒక మీటింగ్ చేయడం, కోఆర్డినేషన్ మీటింగ్ చేయడం జరిగింది. దాంట్లో ఎవరి ఎక్స్చేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, ఎవరికి రెస్పాన్సిబుల్గా ఉండాలి, ఇద్దరు కోఆర్డినేషన్లో ఉండాలనుకొని మొత్తం ఇవన్నీ ఒక ట్రైనింగ్ దాంట్లో చేయడం జరిగింది. అది ఆఫీసర్ టు ఆఫీసర్ చేయడం జరిగింది. అలాగే పూర్తిగా ఎస్ఐసి లెవెల్లో కూడా మళ్ళీ ఒక మాస్ ట్రైనింగ్ కూడా చేయడం జరిగింది. సో ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అంటే ఏంటి, డబ్బులు పట్టుకున్నప్పుడు ఎలా పంచనామా రాయాలి, ఎవరు రాయాలి, ఫ్లయింగ్ స్క్వాడ్ ఏంటి, సో ఇవన్నీ క్లియర్గా ప్రొసీజర్స్ అన్నీ చెప్పడం జరిగింది. అలాగే మనకు ఒక ఎలక్షన్ సెల్ కూడా క్రియేట్ చేయడం జరిగింది. ఇక్కడ ఎలక్షన్ సెల్లో ఆఫీసర్స్ ఉన్నారు, మినిమం ఇన్స్పెక్టర్ లెవెల్ ఆఫీసర్ ఉన్నాడు. ఇన్స్పెక్టర్ లెవెల్ ఆఫీసర్ కింద వాళ్ళని చూసుకొని ఎప్పటికప్పుడు వాళ్ళ యొక్క పోర్టల్లో మన యొక్క డేటా మొత్తం అక్కడ సెంట్రల్కి అంటే చీఫ్ ఆఫీస్కి ఇస్తూ ఉన్నారు. ప్రివెంటివ్ మెజర్స్ ఏదైతే గొడవల్లో ఇంతకుముందు ఏమన్నా కేసెస్లో ఉన్నారో వాళ్ళందరినీ ఒక కంట కనిపెట్టి వాళ్ళందరి మీద ఒక సెక్యూరిటీ యాక్షన్స్ తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఎక్కడైతే కేసెస్ అయినాయో దాంట్లో నాన్ బైలబుల్ వారెంట్స్ ఉంటాయి. నాన్ బైలబుల్ వారెంట్స్ ఇంకా ఎగ్జిక్యూట్ కాకపోతే వాటిని ఒక డ్రైవ్ లాగా తీసుకొని డైలీ డిఎస్ఆర్లో నేను చూస్తున్నాను ఎన్ని నాన్ బైలబుల్ వారెంట్స్ ఎగ్జిక్యూట్ అయినాయి, అది కూడా మేము దాని మీద సీరియస్గా ఉన్నాం. సిటీ న్యూస్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. మ్యారేజ్ సీజన్ సందర్భంగా సుమంగల్ సెలక్షన్స్ లో భారీ డిస్కౌంట్ ఆఫర్లు, మగవారి రెడీమేడ్ పెళ్లి వస్త్రాలపై భారీ డిస్కౌంట్ ఆఫర్లు, షెర్వానీ, ఫ్యాన్సీ షెర్వానీ, 2-piece సూట్, 5-piece సూట్, ఇవే కాకుండా వివాహాది శుభ కార్యక్రమాలకు షూటింగ్ అండ్ షర్టింగ్స్, ఫ్యాన్సీ శారీస్, మెన్స్ వేర్, లేడీస్ వేర్, పట్టు శారీస్, ఓన్లీ కిడ్స్ బాయ్స్ వేర్ పై భారీ డిస్కౌంట్ ఆఫర్లు. 1000 రూపాయలకే 3 బాయ్స్ రెడీమేడ్ ప్యాంట్స్, 1000 రూపాయలకే 3 బాయ్స్ లైక్రా ప్యాంట్స్, 1000 రూపాయలకే 3 బాయ్స్ జీన్స్, 1000 రూపాయలకే 3 బాయ్స్ కార్గో ప్యాంట్స్, 1000 రూపాయలకే 3 బాయ్స్ ఫ్యాన్సీ షర్ట్స్, 1000 రూపాయలకే 3 బాయ్స్ ప్రింటెడ్ షర్ట్స్ మరియు చిన్న అబ్బాయిల కొరకై ఫ్యాన్సీ బ్రాండెడ్ జీన్స్, కాటన్ ప్యాంట్స్, ఫ్యాన్సీ బ్రాండెడ్ షర్ట్స్ పై భారీ డిస్కౌంట్ ఆఫర్లు ఇస్తున్నారు సుమంగల్ సెలక్షన్స్ లో. క్రిస్మస్
నూతన సంవత్సరం మరియు సంక్రాంతి పండుగల శుభ సందర్భంగా నేడే కొనుగోలు చేయండి అతి తక్కువ రేట్లకే శ్రీ సుమంగల్ సెలక్షన్స్ అండ్ ఫ్యాషన్స్, లక్ష్మీనగర్, గోదావరికని. బ్యాక్ టు న్యూస్. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు గుమ్మడి కుమారస్వామి నేతకాని మహర్ సామాజిక వర్గం జాతీయ స్టీరింగ్ కమిటీ చైర్మన్ బండారి కనకయ్య, రాష్ట్ర అధ్యక్షులు ఏసుకూరి రాయమల్లు నిప్పులు చెరిగారు. గోదావరికని ప్రెస్ క్లబ్ లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ రాజకీయాలను కులాలతో ముడిపెడుతూ గుమ్మడి కుమారస్వామి నేతకాని సామాజిక సంఘాన్ని అవమానపరుస్తూ మాట్లాడడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. గుమ్మడి బ్రతికేమిటో మాకంతా తెలుసని, నేతకాని మహర్ సామాజిక వర్గం చరిత్ర తెలియకుండా జాతిని కించపరుస్తూ గుమ్మడి మాట్లాడడం సరైంది కాదని, నేతకాని సామాజిక వర్గం నిన్ను వదలను అని హెచ్చరించారని అన్నారు. రాజకీయ అంశాలను కులాలతో ముడిపెట్టి మాట్లాడిన గుమ్మడి కుమారస్వామిని కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. బిడ్డ గుమ్మడి నేతగాని మహర్ సామాజిక వర్గం చరిత్ర తెలియకుండా, ఉద్యమ పోరాట స్ఫూర్తి తెలియకుండా మాట్లాడినావు. అందుకు నేతగాని సామాజిక వర్గానికి బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేదంటే నేతగాని మహర్ సామాజిక వర్గం నిన్ను వెంటాడుతూనే ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు. మొన్న 2 రోజుల క్రితం స్థానిక వ్యక్తి గుమ్మడి కుమారస్వామి నేతకాని మహర్ సామాజిక పైన అనుచిత వ్యాఖ్యలు చేసి కించపరిచే విధంగా మాట్లాడినందుకు బేషరతుగా మేము చెప్తా ఉన్నాం. కుమారస్వామిని డిమాండ్ చేస్తూ ఉన్నాం. నువ్వు నేతకాని మహర్ సామాజిక వర్గాన్ని కించపరిచే విధంగా మాట్లాడినావు. నువ్వు వెంటనే క్షమాపణలు చెప్పాలి. కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీని ఆయన తొలగించాలని చెప్పేసి, మాల మహానాలకు వెళ్ళి కూడా ఆయన తొలగించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. చరిత్ర గురించి మాట్లాడిన ఆయన నీతి జాతి లేదు అనేటువంటి దాని మీద మాట్లాడడం జరిగింది. ఇక్కడ ఎలక్షన్కి సంబంధించిన విషయం దృష్ట్యా ఆయన ప్రెస్ మీట్ పెట్టేసి మా జాతిని కించపరిచే విధంగా, నువ్వు ఎప్పుడైతే చరిత్ర నీతి జాతి లేదని ఎట్లయితే నువ్వు మాట్లాడినవో దాన్ని యావత్ మొత్తం నేతకాని మహర్ సమాజం మరి క్షమాపణ నిన్ను కోరుతా ఉన్నది. గుమ్మడి కుమారస్వామి, నీ బతుకు మాకు తెలియంది కాదు. నువ్వు ధర్మపురి ప్రాంతం నుంచి పొట్ట చేత పట్టుకొని ఇక్కడికి వచ్చినావు. నీకు ఏం లేదు, తలకాయ మీద గుమ్మడికాయ ఉన్నది, వెనుక 2 ఇసురాలు ఉన్నాయి, ముందట ఉప్పు పత్తున్నది. నీకు నీ ఆస్తది. నువ్వు మమ్మల్ని విమర్శించేటువంటి స్థాయిలా లేవు. చరిత్ర తెలియనోని నువ్వు, నీకేం అవగాహన లేనివి, నీ మెదడు మోకాల్లో ఉన్నది. సమాజాన్ని కించపరిచే విధంగా మాట్లాడినటువంటి వ్యక్తివి, నీకేం అవగాహన ఉన్నది? ఇవాళ నువ్వు వత్తాసు పలుకుతా ఉన్నావు, వివేక్కు వత్తాసు పలుకుతా ఉన్నావు. నువ్వు వెంకటస్వామి కాకని విమర్శించడం కాదా? నువ్వు వైఎస్ఆర్ సిపిలో ఉన్నప్పుడు వెంకటస్వామి గారిని విమర్శించలేదా? ఈరోజు మాకు చరిత్ర లేదని చెప్తా ఉన్నావు. నువ్వు 206 సంవత్సరాల క్రితం భీమా కోరేగాం గురించి దృష్టిలో పెట్టుకోను. మహర్లు ఆ రోజు 500 మంది 2500 మంది పీశ్వరులు ఓసిర్రు. ఆ జాతికి చెందినటువంటి వ్యక్తులం మేము. అటు తర్వాత బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు మహర్ రెజిమెంట్ను స్థాపించిపోయారు. ఈరోజు మహర్ రెజిమెంట్స్ గురించి నీకు తెలుసా? భారత సైన్యం లోపల, అమ్ముల పొద లోపల అదొక అస్త్రం. అస్సాం రైఫిల్స్, బెంగాల్ టైగర్స్, మహర్ రెజిమెంట్స్. మహర్ రెజిమెంట్స్ అంటేనే ప్రపంచం గజగజ వణుకుతుంది. మహర్ రెజిమెంట్ బయలుదేరిందంటేనే. ఆ జాతికి చెందినటువంటి వ్యక్తులం మేము. నేత కానీ సమాజం అనేటువంటిది ఇప్పటి వరకు మేము ఎవరిని ఏలెత్తి చూపలేదు. బిడ్డ, మొదటిసారి నువ్వు మా మీద కించపరిచే విధంగా మాట్లాడినావు. ఇప్పటికైనా సరే నిన్ను మేము వదిలిపెట్టాలంటే బహిరంగ క్షమాపణ చెప్పాలి సమాజం మొత్తానికి, లేకుంటే నేను విడిచిపెట్టే ముచ్చటలేదు. మరి ఏదైతే గుమ్మడి కుమారస్వామి 2 రోజుల క్రితం నేతకానీల మీద అనుచిత వ్యాఖ్యలు చేసింది కాబట్టి ఆ అనుచిత వ్యాఖ్యలని నేతకాని సమాజం మొత్తం తీవ్రంగా ఖండిస్తుందని మేము మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. ఇవాళ మనం లేమా? మా సమాజాన్ని మీకు ఎందుకు గుర్తు రావడం లేదు? ఇవాళ ఓట్లు ఈ పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో వేలాది గ్రామాలు నేతకాని గ్రామాలు ఉన్నాయి. నేతకాని గ్రామాలకు నీతికి నిబద్ధతకు ఒక మారు పేరున్నది. అది మీకు గుర్తు రావడం లేదా? ఇటువంటి ఇంకోసారి పునరావృతం కాకుండా
మీరు మిమ్మల్ని ఎవరైతే ప్రోత్సహిస్తున్నారో నాయకులు కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ విలేకరుల సమావేశంలో ఇక నేతకాని మహార్ సామాజిక వర్గం రాష్ట్ర అధ్యక్షులు దుర్గం రాజేష్, దుర్గం ఎల్లయ్య, జవ్వాజీ తిరుపతి, నాయకులు గొల్ల రాయమల్లు, దుర్గం నర్సయ్య, టేకుమట్ల ప్రభాకర్, ముడిమడుగుల రాజన్న, దుర్గం నగేష్, జాడి రాజయ్య, కామరే శ్రీనివాస్, కామరే పద్మ, రామటింకి శ్రీనివాస్, తిరుపతి, భీమ్సేన్ తదితరులు పాల్గొన్నారు. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో మహనీయులైన బాబు జగ్జీవన్ రామ్, మహాత్మా జ్యోతిరావు పూలే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని కోరుతూ ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం, తెలంగాణ అంబేద్కర్ భవన నిర్మాణ కమిటీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మంగళవారం రామగుండం నగర మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్ కు వినతి పత్రం అందజేశారు. ఏప్రిల్ 5వ తేదీన భారత మాజీ ఉప ప్రధాని స్వర్గీయ బాబు జగ్జీవన్ రామ్ 116వ జయంతి, ఏప్రిల్ 11వ తేదీన మహాత్మా జ్యోతిరావు పూలే 197వ జయంతి, ఏప్రిల్ 14న భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ 133వ జయంత్యోత్సవ కార్యక్రమాలను ప్రతి సంవత్సరం లాగానే ప్రభుత్వ పరంగా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించాలని డాక్టర్ బంగి అనిల్ కుమార్కి ఇచ్చిన వినతి పత్రంలో పేర్కొన్నారు. రామగుండం శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ జయంత్యోత్సవాల ఘన నిర్వహణకు చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని అంబేద్కర్, జగ్జీవన్ రామ్, జ్యోతిరావు పూలే విగ్రహాలకు కలర్స్ వేయించడం, కార్యక్రమాలు జరిగే తేదీలలో మహనీయుల వద్ద వేదికలతో పాటు అన్ని సౌకర్యాలైన టెంటు, కుర్చీలు, కేకులు, పూలదండలు, ఫ్లెక్సీలు, మజ్జిగ, బ్యాడ్జీలు, నీటి సరఫరా, స్నాక్స్, రకరకాల సౌకర్యాలు కల్పించాలని పేర్కొన్నారు. ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం, తెలంగాణ అంబేద్కర్ భవన నిర్మాణ కమిటీ చారిటబుల్ ట్రస్ట్, సింగరేణి ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్, మాదిగ హక్కుల దండోరతో పాటు కలిసి వచ్చే దళిత బహుజన సంఘాల నాయకులతో జయంతి ఉత్సవాల కమిటీని ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. మహనీయుల జయంత్యోత్సవాలు ప్రతి సంవత్సరం ప్రభుత్వ పరంగా నిర్వహిస్తున్నాం. అది రాష్ట్ర మంత్రులు నిర్వహిస్తూ ఉంటారు. దానిలో భాగంగా ఏప్రిల్ 5, ఏప్రిల్ 11, ఏప్రిల్ 14 మహనీయుల జయంతి ఉంటుంది. బాబు జగ్జీవన్ రావు గారు కానివ్వండి, జ్యోతిబా పూలే కానివ్వండి, అంబేద్కర్ జయంతులకు కలరింగ్ వేసి, లైటింగ్ ఏర్పాటు చేసి, స్టేజ్ వేసి తగిన సదుపాయాలన్నీ ఏర్పాటు చేయాలని చెప్పి గౌరవ మేయర్ గారిని, గౌరవ కమిషనర్ కానీ, స్థానిక శాసనసభ్యులు గారిని, పూర్వ ప్రముఖులందరినీ కూడా ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం ద్వారా, దళిత సంఘాల ద్వారా, ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ ద్వారా, మా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ జిల్లా మెంబర్ అయిన బొక్కూరు ప్రధాన గారి సారథ్యంలో ప్రతి ఒక్కరం కూడా కోవడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మహనీయుల జయంత్యోత్సవం ప్రభుత్వం వైభవంగా నిర్వహించి భారతదేశ ప్రజలందరినీ కూడా ప్రజల గుండెల్లో నిలిచిపోతారని ఆశిస్తూ జై భీమ్, జై అంబేద్కర్. డాక్టర్ బి అనిల్ కుమార్ గారికి రాబోయే మహనీయుల జయంత్యోత్సవాలను పురస్కరించుకొని ఏప్రిల్ 5 బాబు జగ్జీవన్రావు జయంతి, ఏప్రిల్ 11 పూలే గారి జయంతి, ఏప్రిల్ 14 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని ఈ గోదావరికని రామగుండం మున్సిపల్ ఏరియాలో ఎంతో ఘనంగా నిర్వహించాలని వారిని కోరడం జరిగింది. వారు సానుకూలంగా స్పందిస్తూ చాలా గ్రాండ్గా చేయడానికి ప్రభుత్వం కంకణం కట్టుకొని ఉంది. ప్రభుత్వ పరంగానే చేసే ఆనవాయితీ ఉంది. అది ప్రభుత్వ కార్యక్రమం కాబట్టి మేము తప్పకుండా నిర్వహిస్తామని వారు చెప్పడం జరిగింది. దానికి మా అంబేద్కర్ అసోసియేషన్ తరఫున, ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున, దళిత సంఘాల ఐక్యవేదిక తరఫున అందరం కూడా కృతజ్ఞత డాక్టర్ అనిల్. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్ ని కలిసిన వారిలో ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు, సీనియర్ జర్నలిస్టు బొంకూరు మధు, జాతీయ కార్యదర్శి కొంకటి లక్ష్మణ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు కాంపల్లి సతీష్, సింగరేణి ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ గౌరవ సలహాదారులు పులిమోహన్, ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర కార్యదర్శి మంతిన లింగయ్య, తెలంగాణ అంబేద్కర్ భవన నిర్మాణ కమిటీ చారిటబుల్ ట్రస్ట్ వైస్ చైర్మన్ శనిగరపు రామస్వామి, ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జిల్లా కో కన్వీనర్లు ఇరుగురాల కృష్ణయ్య, గద్దెల శశిభూషణ్, రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కో కన్వీనర్లు బంజా అశోక్, గొర్రె నరసింహరావు, తెలంగాణ మాదిగ హక్కుల దండోరా పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు కనుకుంట్ల సమ్మయ్య, ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం నాయకులు కల్వల రాజేశం, పర్లపల్లి బాబు, పుల్లూరి మహేందర్, పెరిక రవి తదితరులు ఉన్నారు. సిటీ న్యూస్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో. ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా. కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ 24 గంటలు ఎమర్జెన్సీ సర్వీస్.
కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ లక్ష్మీనగర్ గోదావరి కని మా వద్ద ఎంఆర్ఐ బ్రెయిన్, ఓల్ స్పెయిన్, ఓల్ అబ్డామిన్, ఎంఆర్సిపి, యూరోగ్రామ్, రేనల్ యాంజియోగ్రామ్ ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మా వద్ద చేయబడును. కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ లక్ష్మీనగర్ గోదావరి కని. కాంటాక్ట్ 8862467777 99085552928. కృష్ణా న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరి కని. మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరి కన్లోని డాక్టర్ సుభాష్ బోయిన్ ఎండిడిఎం, న్యూరో ఫిజిషియన్, గోల్డ్ మెడలిస్ట్, మెదడు, వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు. కృష్ణా న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరి కని. సెల్ నంబర్ 84993303 9989497898. బ్యాక్ టు న్యూస్. పెద్దపల్లి పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ ఎంపీ అభ్యర్థిగా గోమాస శ్రీనివాస్ మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట పట్టణంలోని ప్రచారం ప్రారంభించారు. ఈ మేరకు లక్షెట్టిపేట పట్టణంలోని బస్టాండ్ నుంచి ఉత్కూరు చౌరస్తా వరకు గోమాస శ్రీనివాస్ బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్ తో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మనం మాట్లాడుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించి ప్రతి షాపుకు వెళ్లి వ్యాపారస్తులను, ప్రజలను కలిసి పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ పార్టీకి ఓటు వేసి పెద్దపల్లి పార్లమెంటులో బీజేపీని గెలిపించి పార్లమెంటుకు బీజేపీ అభ్యర్థిని పంపాలని కోరినట్లు తెలిపారు. కేంద్రంలో మరోసారి వచ్చేది నరేంద్ర మోదీ ప్రభుత్వమేనని, ఔరిక్ బార్ అంటూ మోదీ సర్కార్ నినాదంతో ముందుకు వెళ్తున్నామని తెలిపారు. దేశ ప్రజలు మోదీని మరొక్కసారి ప్రధానమంత్రిని చేయడానికి సిద్ధంగా ఉన్నారని, పెద్దపల్లి పార్లమెంటులో కూడా బీజేపీ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ప్రచారము ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క ప్రచారంలో దేశం పట్ల, దేశం యొక్క అన్యుత్యాన్ని కాపాడే అటువంటి భావజాలం ఉన్నటువంటి అన్ని సామాజిక వర్గాల ప్రజలు ఆశీర్వదించి మళ్ళొక్కసారి గౌరవనీయులైనటువంటి నరేంద్ర మోదీ గారిని దేశ ప్రధాని చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని అటువంటి ఆలోచన చేస్తున్నటువంటి ప్రజల భావజాలం ఇక్కడ కనబడుతుంది. ఎందుకంటే మిత్రులారా, ఈ యొక్క పెద్దపల్లి పార్లమెంటు పరిధి చూసినట్టయితే ఇది గోదావరి పరివాహక ప్రాంతానికి ఆనుకున్నటువంటి ప్రాంతము. ఈ గోదావరి పరివాహక ప్రాంతంలో పారిశ్రామిక ఏరియాగా ఉన్నటువంటి ప్రాంతము. ఈ ప్రాంతానికి గత 60 సంవత్సరాల నుండి చూసినట్టయితే ఈ ప్రాంతం యొక్క అభివృద్ధి అనేది ఇక్కడ జరగలేదు. అంటే ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేటువంటి ఆలోచనతోని ఎవరు కూడా ఇంతకు ముందు ఉన్నటువంటి ఎంపీలు రాలేదు. కానీ మా పార్టీ అయినటువంటి బీజేపీ పార్టీ, ఈ దేశం యొక్క ప్రధాని నరేంద్ర మోదీ గారు, మా అధ్యక్షుల వారు చెప్పినట్టుగా ఈ ప్రాంతంలో ఎటు చూసినా జాతీయ రహదారులుగా, ఎటు చూసినా పారిశ్రామిక ఏరియాలో ఎరువుల కర్మాగారాన్ని మళ్లీ దాన్ని రెండోసారి పునరుద్ధరించి ఈ రోజు రైతాంగానికి కావలసినటువంటి ఎరువులు సప్లై చేస్తున్నారు మిత్రులారా. అంతేకాదు ఈ ప్రజాస్వామిక దేశంలో ప్రజలందరము భాగస్వాములమైతాము. అది ప్రజలని పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గాన్ని ప్రజాస్వామిక పార్లమెంటుగా మీరందరూ కలిసి ఈ రోజు ఒక నిర్ణయం తీసుకొని నరేంద్ర మోదీ తరఫున నన్ను ఆశీర్వదించినటువంటి నరేంద్ర మోదీ గారి ఆశీస్సులతోని మీరందరూ ఆశీర్వాదం ఇచ్చి నన్ను పార్లమెంటుకు పంపియండి. నేను ప్రతి ఒక్కరి గుండెల్లో గూడు కట్టుకొని ఉంటా, మీ అందరికీ సేవకునిగా ఉంటా, నేను మీ బిడ్డగా ఉంటా. పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి అయిన శ్రీ గోమాస శ్రీనివాస్ గారు ఇక్కడ లక్షెట్పేట్ పట్టణంలో వ్యాపారస్తులందరినీ కలిసి నరేంద్ర మోదీ గారి ప్రభుత్వానికి మళ్ళొక్కసారి నరేంద్ర మోదీ గారిని ప్రభుత్వం ఏర్పరచడానికి మద్దతు తెలపాల్సిందిగా గోమాస శ్రీనివాస్ గారు షాప్ వెళ్ళి కలవడం జరుగుతుంది. మంచిర్యాల్ నియోజకవర్గ ప్రజలు, పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా రాబోయే ఎన్నికలు ఖచ్చితంగా గెలిచేది నరేంద్ర మోదీ గారు. నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అవ్వడము ఖచ్చితం. ఇది ఇప్పటికే నిర్ణయించబడింది, ప్రజలందరూ నిర్ణయించారు. మోదీ గారి ప్రభుత్వం వస్తుంది. మోదీ గారి ప్రభుత్వంలో మన పెద్దపల్లి నుంచి కూడా మన ఎంపీ అభ్యర్థి అయిన గోమాస శ్రీనివాస్ గారిని గెలిపించి పంపితే. కార్యక్రమంలో బీజేపీ నాయకులు వీరమల్ల హరిగోపాల్, గుండా ప్రభాకర్, రమేష్ జైన్, నరేష్ జైన్, తమ్మిడి శ్రీనివాస్, కేతిరెడ్డి జగన్మోహన్ రెడ్డి, మాధవరపు వెంకటరమణారావు,
మోటపలుకుల గురవయ్య, బొద్దున మల్లేష్, బొప్పు కిషన్, గోపతి రాజన్న, గడ్డం స్వామిరెడ్డి, బుద్ధి లక్ష్మణ్, మోటపలుకుల సతీష్, వెంకటరమణ, పాంచాల రమేష్, పడిపాల రమేష్ మరియు తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఆర్జీవన్ ఏరియాలో లక్ష్య సాధనకు ముందుగానే బొగ్గు ఉత్పత్తిని సాధించిన ఓసీపీ 5 ఉద్యోగులు. లక్ష్య ఛేదనను అధిగమించిన ఉద్యోగులను అభినందించిన జీఎం చింతల శ్రీనివాస్. పార్లమెంటు ఎన్నికల సందర్భంగా లైసెన్స్ కలిగిన తుపాకులు సరెండర్ చేయాలి. రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఆదేశాలు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు గుమ్మడి కుమారస్వామి నేతకాని సామాజిక వర్గాన్ని కించపరుస్తూ మాట్లాడాడంటూ నిప్పులు చెరిగిన నేతకాని మహర సామాజిక వర్గం నాయకులు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్, బాబు జగ్జీవన్ రామ్, జ్యోతిరావు పూలే జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించండి. మేయర్కు వినతిపత్రం అందించిన అంబేద్కర్ యువజన సంఘం నాయకులు. పెద్దపల్లి పార్లమెంటు ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన బీజేపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్. ఇవి ఇప్పటివరకున్న సిటీ న్యూస్. నమస్తే.